బంధువులకు ఆత్మ ప్రణామములు. వినాయక చతుర్థి శుభాకాంక్షలు. బ్రహ్మర్షి పితామహ పత్రిజ వారికి, స్వర్ణమాల అమ్మగారికి నా ఆత్మ ప్రణామములు. వినాయకుని యొక్క విశేషమైన అర్థాన్ని కొంతవరకు మనం చెప్పుకుందామా? వినాయకుడికి పెద్ద పెద్ద చెవులు ఎందుకు ఉంటాయంటే, మనం ఏ విషయాన్ని సరే వినేటప్పుడు శ్రద్ధగా ఆలకించమని చిహ్నంగా ఆయన పెద్ద చెవులు తీసుకుని మనకి ఆకృతిని చూపిస్తూ ఉన్నారు. ఆయనకి ముక్కు తొండం ఎందుకు అంత పెద్ద ఉందంటే, మన యొక్క శ్వాస మీద ధ్యాసతో మనం భూమి మీద జీవిస్తూ ఉన్నాము. శ్వాస మీద ధ్యాస అనేది కాన్సెప్ట్ ఉన్న అంత పెద్దగా దాన్ని ప్రధాన భాగంగా మనం జీవితంలో మార్చుకోవాలి, చేసుకోవాలి. ఆయన పొట్ట కానీ ఆయన ఆకృతి కానీ ఆయన చూసి ఎప్పుడు కూడా ఆయన ఏ రకమైనటువంటి భేదం లేకుండా చక్కటి మెసేజ్ మనకి ఇచ్చారు. ఎవరు ఆకృతిని వారు ప్రేమించాలి, ఎవరు మనసును చూడాలి తప్ప మనిషిని చూడకూడదు, ఏ విషయాన్ని అయినా సరే. అందుచేత ఆయన యొక్క విశేషమైన కాన్సెప్ట్ ఏంటంటే, కుమారస్వామికి ఆయనకి ప్రపంచమంతా ఎవరైతే ముందు తిరిగి వస్తారా అని పోటీ పెడితే, తల్లిదండ్రులను చుట్టూ తిరిగితే చాలు ప్రపంచం భూమండలం అంతా తిరిగినంటే తల్లిదండ్రులు మించిన ప్రపంచం కూడా లేదని తల్లిదండ్రులకి అద్భుతమైనటువంటి మెసేజ్ ఇచ్చి భక్తి భావాన్ని తెలియజేశారు యువతరానికి, ప్రజానీకానికి. అందుచేత ఈ భూమండలం మీద ఎవరైతే అద్భుతమైనటువంటి లోక కళ్యాణ కార్యక్రమాలు చేస్తారో, ఎవరైతే ఎవరిని వారు ప్రేమించుకుంటారో, ఎవరి జీవితాన్ని వారు అంగీకరించి ప్రేమించి ఎవరి సెల్ఫ్ లవ్తో ఎవరైతే ఉంటారో వారే విఘ్నేశ్వరుని కృపకు పాత్రులు కాగలరు. అందరూ ధ్యానం చేసి ఎవరిని వారు ప్రేమించుకుంటూ హాయిగా జీవించమని ఈ యొక్క బ్రహ్మర్షి పత్రిజీ గారి యొక్క ఆశీస్సులతో మిమ్మల్ని కోరుతున్నాను. జై హో పత్రిజీ, జై హో పత్రిజీ, జై హో ఎన్ఎంసి. థ్యాంక్ యూ.